మరో గొలుసుకట్టు కంపెనీ అమాయకులను నిలువు దోపిడీ చేసింది. ₹1,00,000 పెట్టుబడిగా పెడితే 2 ఏళ్లు తిరిగేసరికి ₹4,80,000 చేతికొస్తాయంటూ నమ్మబలికింది. స్వల్ప కాలంలో లక్షకు ₹3,80,000 లాభం అనేసరికి చాలా మంది ఆశపడ్డారు. చివరకు దగా పడ్డారు. కొన్ని నెలల క్రితం గ్రేటర్ హైదరాబాద్ లో వెలుగు చూసిన కరక్కాయల పొడి ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు పల్లి నూనె పేరుతో జరిగిన బడా మోసం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ కేంద్రంగా గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో జిన్నా శ్రీకాంత్ చేసిన భారీ మోసానికి వందల మంది లబోదిబోమంటూ రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి తమకు న్యాయం చేయాలి అంటూ వేడుకున్నారు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టుబడికి ₹1,00,000 ఇస్తే వేరుశెనగలతో నూనె తీసే గానుగ యంత్రాన్ని అందిస్తామని చెప్పింది. వేరుశెనగలను ఆడించి నూనె పిప్పిని అప్పగిస్తే చాలు లాభాలు దండిగా వస్తాయి అంటూ ఊదరగొట్టేసింది. ఎప్పుడు వేరుశెనగలిచ్చినా కాదనకుండా పట్టించి ఇవ్వాలని షరతులు కూడా పెట్టింది. ఇలా చేస్తే 24 నెలల పాటు నెలకు ₹20,000 చొప్పున ఇస్తామని నమ్మబలికింది. గడువు తర్వాత గానుగ యంత్రం మిగిలిపోతుంది అని ఊరించింది. అంతేనా, మరొకరిని చేరిస్తే ₹20,000 కమిషన్ అదనంగా ఇస్తామంటూ ఎరవేసింది. అన్ని లెక్కలేస్తే ₹1,00,000 పెట్టుబడికి 2 ఏళ్లలో దాదాపు ₹4,00,000 లాభం అన్నమాట. నాడు కరక్కాయల పేరుతో భాగ్యనగర వాసులు మోసపోయినట్లే నేడు శనక్కాయల పేరుతో మోసపోయారు. గ్రీన్ గోల్డ్ బయోటెక్ కంపెనీ మందిని నిండా ముంచేసింది. ₹100 కోట్ల వరకు దండుకుంది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన జిన్నా శ్రీకాంత్ ఈ కంపెనీ అధినేత. ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కనే అద్దెకు భవనాన్ని తీసుకుని ఏజెంట్లను పెట్టుకున్నాడు. ₹1,00,000 ఇస్తే అంతే ఖరీదు గల యంత్రం ఇస్తామని నష్టపోవడం అనే ప్రశ్నే తలెత్తదని శ్రీకాంత్ జనాలను నమ్మించాడు. అంతేకాదు, ఎన్ని మిషన్లు కొంటే నెల నెల అన్ని 10,000 సంపాదించవచ్చు అంటూ ఊదరగొట్టేశాడు. దీంతో కొందరైతే ₹10,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. ఒకరిని చూసి మరొకరు గ్రీన్ గోల్డ్ బయోటెక్ లో వేలాది మంది పెట్టుబడి పెట్టారు. డబ్బులు తీసుకుని యంత్రాలైతే ఇచ్చాడు గానీ నెలవారీగా ఇస్తామన్న ₹20,000 ఇవ్వలేదు జిన్నా శ్రీకాంత్. పెట్టుబడిదారులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ కు చెందిన బాధితుడు ఇంద్రకరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ దందా భాగోతం బయటపడింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సంస్థ కార్యాలయంపై దాడి చేసి యజమాని జిన్నా శ్రీకాంత్ తో పాటు మరో నిర్వాహకుడు భాస్కర్ ను ఇతర నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేల సంఖ్యలో శ్రీకాంత్ మాటలకు మోసపోయారని తెలుస్తోంది. కొందరు బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గానుగ యంత్రాలను 2,70,000 రూపాయల నగదును సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ పై గతంలోనూ పలు కేసులున్నాయి. మహాలైఫ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ చేసిన శ్రీకాంత్ పై సిసిఎస్ లో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయినా సరే మళ్లీ జనాల్ని బురిడి కొట్టించాడు. మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటారు. గొలుసు కట్టు కంపెనీల మోసాలు ఎన్ని వెలుగు చూస్తున్నా ప్రజల అమాయకత్వాన్ని వీడట్లేదు. స్కీముల పేరుతో స్కాములు చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా ఘరానా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మల్టీలెవెల్ మార్కెటింగ్ ఉచ్చులో పడొద్దు పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావట్లేదు. అనతి కాలంలో వేలు లక్షలు సంపాదించాలన్న ఆశ వీడనంత కాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మోసగాళ్లు, కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొంగొత్త స్కీములతో ముందుకొస్తున్నారు. కరక్కాయలు పట్టుకెళ్లి పొడి చేసి డబ్బులిస్తామంటూ ఆ మధ్య 8 కోట్లను కొల్లగొట్టారు కొందరు కేటుగాళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలొస్తాయంటూ క్యూనెట్ తో వలవేసి 20 కోట్లు కాజేశారు మోసగాళ్లు. అధిక వడ్డీ ఆశ చూపించి ఓ బడిపంతులు సన్పర్వార్ పేరుతో 15 కోట్లు దోచేశారు. అతి తక్కువ ధరకే అందం, ఆరోగ్యంతో పాటు సంపాదనకు వీలుంటుందని ప్రో హెల్తీ పేరుతో 30 కోట్లు పీల్చేశారు. లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? చదువు, తెలివితేటలు లేవని బాధపడుతున్నారా? కోటీశ్వరులు కావాలి అనుకుంటే చదువు, ఉద్యోగమే అక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా స్కీమ్లో చేరడమే. తక్కువ పెట్టుబడి పెట్టి అంతే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించండి అంటూ సమావేశాలు పెడుతున్నారు కేటుగాళ్లు. అత్యాసపరులు ఈ ప్రకటనల్ని నమ్మి లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అదును కోసం వేచి చూస్తున్న మోసగాళ్లు కోట్ల రూపాయలు జమ కాగానే రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేస్తున్నారు. అందుకే అత్యాశతో అసలును కోల్పోకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీస్ అధికారులు. స్వల్ప కాలంలో అద్భుతమైన భవిష్యత్తు మీ కళ్ల ముందుంటుందని ఊహల్లో విభరింపచేసిన కేటుగాళ్లు ఫ్యూచర్ మేకర్ పేరుతో ఏకంగా 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 1 కాదు, 2 కాదు, ఇలా ఎన్నో మోసాలు వెలుగు చూశాయి. వేలాది మంది రోడ్డున పడ్డారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అయినా సరే మార్పు కనిపించట్లేదు. ఈ క్రమంలో గ్రీన్ గోల్డ్ బయోటెక్ లాంటి కంపెనీలు వందల కోట్ల రూపాయలు దండుకోగలిగింది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరుతో జిన్నా శ్రీకాంత్ చేసిన భారీ మోసానికి వందల మంది బాధితులు లబోదిబో అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. ఓటీయూ కృష్ణమూర్తి. చాలా వీక్నెస్ అతని పెట్టుబడి తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు పొందండి. ఇది గ్రీన్ గోల్డ్ సంస్థ యొక్క మోసం. మనం ప్రస్తుతం చూస్తూ ఉప్పుల్లో ఉన్నటువంటి గ్రీన్ గోల్డ్ సంస్థ గతంలో దీన్ని 2018లో స్థాపించాడు. అయితే బేగంపేటలో కూడా మహాలైఫ్ పేరుతో స్థాపించినటువంటి ఈ జిన్నా శ్రీకాంత్ అతంలో కూడా 100 కోట్ల పైగా మోసాల పాల్పడ్డాడు. ఈ గొలుసుకట్టు మోసాలతో దాదాపుగా వేల మంది బాధితులు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేశాడు. తర్వాత బెయిల్పై వచ్చినటువంటి ఈ జిన్నా శ్రీకాంత్ మరో మోసానికి తెరలేపారు. మనం చూస్తూ గ్రీన్ గోల్డ్ బయోటెక్ అనే పేరుతోటి ఒక సంస్థను స్థాపించి మీరు పల్లీలు కొనండి, దాని నుంచి ఆయిల్ తీయండి, దానికి సంబంధించిన ముడి సరుకు మొత్తం నేనే సప్లై చేస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారు. కొంతమందికి నమ్మకం కలిగించారు, మరి కొంతమంది ఈ ఉచ్చులు పడి మోసపోయారు. మనం ప్రస్తుతం చూస్తూ వీళ్ళంతా కూడా బాధితులే. నిన్న ఈ విషయం తెలుసుకున్న తర్వాత జిన్నా శ్రీకాంత్ అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా బాధితులందరూ బయటకు వస్తున్నారు.
తమకు న్యాయం చేయాలని ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. కొంతమందికి నమ్మకం కలిగించినా మరి కొంతమంది మాత్రము ఇంకా మాకు ఏమైనా వస్తాయని ఆశలో ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, ఎట్లా మీకు పరిచయం అయింది ఈ గ్రీన్ గోల్డ్? మా పక్కన వాళ్ళు తెచ్చుకుర్రు 2-3 నెలల నుంచి వాళ్ళ నడుస్తుంది, వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి కదా, మంచిగానే ఉంది కదా, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అని తెచ్చుకున్నాం. నేను తెచ్చి ఒక 2 నెలలు అవుతుంది. 1 నెల డబ్బులు పడ్డాయి నాకు. ఇక మొన్న డిసెంబరు పడలేదు, జనవరి పడ్డాయి. అదే అంటే మొన్న వచ్చి అడిగితే రేపు వేస్తామన్నారు. ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టారమ్మా? ఏ విధంగా పెట్టారు మీరు? ఆయిల్ తీస్తుందికా లేకపోతే మిషన్ కొనుగోలుకా? ఏ విధంగా? మాకు ఇక పల్లీలు మిషన్ అన్నీ ఇస్తాము, ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు కదా, 2 లక్షల రూపాయలు కడితే 2 సంవత్సరాలన్నర ఇస్తా అన్నాడు కదా. ఇక మంచిగానే ఉంది కదా, ఇంట్లో కూర్చుంటే సంపాదించుకోగలుగుతున్నాం కదా అని ఇక అందరు తీసుకుంటారు, అందరికి వస్తున్నాయి కదా డబ్బులు అని నమ్మి నేను 2 నెలలు అవుతుంది చేరి ఇక్కడ. 2 నెలల కాలంలో మీకు సామాగ్రి ఎంత సప్లై చేశాడా? ఏమైనా లాభం పొందారా మీరు? ఒకటేసారి వచ్చినాయి 10,000. మిషన్ రిపేర్ కుంటే ఇక్కడే ఉంది. నూనె తీసుకుపోయాడు, పల్లీలు వేసిండు. సరే ఇక మా పక్క ఆమె జాయిన్ అయింది కదా అని మేము ఆమె సహాయంతో జాయిన్ అయినాము. అంటే మాకు ఒక 1 వీక్ అవుతుంది మిషన్ ఇచ్చేసి, అంతే. ఇంకా నాకేం డబ్బులు ఇవ్వలేదు, ఇంకా 1 మంత్ కూడా కాలేదు సార్. ఎప్పటికైనా మా డబ్బులు మాకు వస్తాయని మాకు ఆశ. అంతే 1 లాక్ పెట్టాము, పల్లీలు ఇచ్చారు. ఇంకా మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదండి అది. అందుకు 8 నెలలు అయింది నేను తీసుకొని మిషన్. 8 నెలలు పడ్డాయి 10,000. మీటింగ్ ఛార్జ్ ఇప్పుడు 6 నెలల నుండి 3 నెలల నుండి పడలేదు. మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు అప్పచేసి ఇంకా 10,000 20,000 వాళ్ళు వడ్డీ కట్టుకొని ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు పెట్టి 5వ తారీఖు తీసుకున్నాను. మా సార్ కాట ప్రాబ్లం ఉంది కదా, బయట వెళ్ళి చేయలేడు, బండి ఎక్కి పోలేడు, రాలేడు అని చెప్పేసి ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి నేను వంటలు చేసి బతికేదాన్ని. ఏదో 10 రూపాయలు వస్తాయి కదా దానిపైన దీనిపైన అని చెప్పి నేను చేస్తున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా. నా తరపున ఇంకా వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంత బాధపడతారు, అప్పులు చేసి తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు చాలా నాకు ఇప్పుడు ఇంట్లో మా సార్కి ఏమన్నా అవుతుందేమో, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి టెన్షన్. ఇక్కడ కాదు, ఇంట్లో ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి. ఆయన పేరు తీసుకున్నాను. మీకు ఎట్లా పరిచయం అయ్యాడమ్మా ఈ శ్రీకాంత్ అనేవాడు? ఎట్లా? నేను పక్కనమే తీసుకుందని మేము తీసుకున్నాం. పక్కనమే ఏం కాదంటే నమ్మకంతో తీసుకోవచ్చు, మీ నమ్మకం అని చెప్పారు. మేము అలాగనే తీసుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది ఆందోళన దిగుతున్నారు. ఎవరైతే కొంతమంది అతనికి టూ లాక్స్ పెట్టానండి. లేదు పల్లీలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఏమి ఇవ్వలేరు. మిషన్ రాలేదు, ఏం రాలేదు నాకు ఇంతవరకు. అది పరిస్థితి. ఎట్లా తెలిసిందండి మీకు ఈ గ్రీన్ గోల్డ్ గురించి? ఇలాగే తెలిసింది, టీవీ ద్వారా తెలిసిందండి అందరికి. అంటే ఇట్లా పెట్టుబడి పెట్టాలి, ఇట్లా లాభాలు పొందేది అంటే లోకల్గా తెలిసిన వాళ్ళు వచ్చి పెట్టించారు. అది మేము కూడా వాళ్ళతో మోసపోయాము. నిన్న ఈ న్యూస్ టీవీ ద్వారా మాకు తెలిసిందండి, అది ప్రత్యక్షంగా తెలీదు. ఎంత పెట్టుబడి పెట్టారు? 1 lakh అండి. అంటే పెట్టేమెంట్ ఏ విధంగా అతన్ని అగ్రిమెంట్ చేయడం జరిగిందా? ఎట్లా మీకు? ఎవ్రీ మంత్ 10,000 వేస్తా అని చెప్పినారండి. ఫస్ట్ స్టార్టింగ్లో మిషన్ ఒకటి 4 క్వింటాల పల్లీలు 10,000 ఆయిల్ ఇస్తామన్నారు. దాంట్లో 2,000 అంటే 2 క్వింటాల్స్ ఇచ్చారు పల్లీలు, ఆయిల్ ఇవ్వలేదు, ఒక మిషన్ ఇచ్చారు అంతే. అంటే ఇంకా గొలుసుకట్టు మోసాలు చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆన్లైన్ ఫ్రాడ్ అని ఇవన్నీ. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే బయట మితికి ఇచ్చినా కానీ మీకు నెలకు 2,000 రాని పరిస్థితి. 10,000 ఇస్తారని మీరు ఏ విధంగా ఆశపడ్డారు? ఎట్లా ఏ లెక్కలు ఇస్తారని చెప్పారు? అంటే ఆయిల్లో వచ్చేసి 300 అమ్ముతున్నారు కదండి. పిండి అన్నీ ఉపయోగపడతాయి అన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి పని కల్పించేసి మేము మార్కెటింగ్ చేసుకుంటున్నాం, డైరెక్ట్ మార్కెటింగ్ లేకుండా ఇట్లా చేసుకుంటున్నాం అని చెప్పి నమ్మ వాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా మేము కూడా ఏంటంటే మాకు కూడా అవకాశం వస్తుందేమో అమౌంట్ అని ఆశతోటి పే చేస్తాం అన్నట్టు. మేము కూడా కట్టాం సార్ 1 లక్ష రూపాయలు. 2 నెలలు అయింది సార్ కట్టి. నేను ఇంకొకరిని జాయిన్ చేయించిన. ఇప్పుడు వాళ్ళకి ఇంకా సామాన్ ఇచ్చింది సార్, ఆయిల్ ఇవ్వలేదు, మిషన్ ఇచ్చాడు. నా మిషన్ ఒక 15 రోజులు వాడడానికి పాడైంది, రిపేర్కి ఇచ్చిన ఇప్పటివరకు ఇవ్వలేదు. 3 నెలలు అవుతుంది మిషన్ ఇచ్చి. రేపు సామాన్ రాలే, పార్ట్స్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి అని చెప్పి, హర్యానా నుంచి పార్ట్స్ వస్తాయని చెప్పి అట్లా చేసేసారు. అగ్రిమెంట్ మొత్తం ఇద్దరు ఉంది సార్ మాది. మీకు షేరింగ్ ఇస్తాం కంపెనీలో, 10,000 నెల అకౌంట్లో ఇస్తామని చెప్పి చేసారు సార్. 10,000 అకౌంట్లో ఇస్తాం షేరింగ్. ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం కుదిరేలా అగ్రిమెంట్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది. కానీ 3 నెలలు గడుస్తున్న ఎలాంటి సామాగ్రి రాలేదు. వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుక్కట్పల్లిలో జరిగిన కరక్కాయ కేసు మాదిరిగానే ఈ ఆయిల్ తయారు చేసే మిషన్లు, అదేవిధంగా పల్లికాయ సప్లై చేసి తద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చు అని చెప్పేసి కూడా ఈ అమాయక ప్రజలను కూడా నమ్మించి జిన్నా శ్రీకాంత్ దాదాపు
వేల మందితో కూడా పెట్టుబడులు పెట్టించుకున్నాడు. ఇప్పటి వరకు చాలామంది కొంతమందికి డబ్బులు వేస్తూ నమ్మకం కలిగించారు, మరి కొంతమందిని మాత్రం నిర్విధం ఉంచారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది ఇక్కడ బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, కృష్ణమూర్తి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఇక